వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్లస్ ప్లస్ వీడియోస్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీన్స్ అసైనింగ్ మల్టిపుల్ మీనింగ్ టు ఆపరేటర్స్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్. అంటే ఏంటి, సేమ్ ఆపరేటర్కి డిఫరెంట్ మీనింగ్స్ అసైన్ చేయడం. అంటే ఎలాగా, సపోజ్ మనం ఇదివరకు ఆల్రెడీ సిలో ఒక ఎగ్జాంపుల్ చూసాము. సిలో ఇన్ నార్మల్ స్టార్ మీన్స్ ఏంటి, స్టార్ మీన్స్ మల్టిప్లికేషన్. అలా కాకుండా మనం పాయింటర్స్లో కూడా మనం స్టార్ని యూజ్ చేస్తాం. సో పాయింటర్ వేరియబుల్ని రిప్రజెంట్ చేయడానికి. సో ఇక్కడ ఏంటి, సేమ్ ఆపరేటర్, ఇది స్టార్ అనేది సేమ్ ఆపరేటర్. కానీ ఒక కాంటెక్స్లో ఏమైంది, స్టార్ అనేది మల్టిప్లికేషన్కి యూజ్ అయింది, ఇంకొక కాంటెక్స్లో పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్కి యూజ్ అయింది. అంటే ఏం చేశారు, సేమ్ ఆపరేటర్కి డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్ అసైన్ చేశారు. దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. సో ఇప్పుడు ఒరిజినల్ డెఫినేషన్ ఏంటి, స్టార్కి మల్టిప్లికేషన్. సో ఓవర్లోడెడ్ డెఫినేషన్ ఏంటి, పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్. అలాగా ఒక వేరియబుల్కి వేరే మీనింగ్ని అసైన్ చేయడాన్ని ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అవసరమైనప్పుడు దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. సో ఇప్పుడు డెఫినేషన్ అర్థమైందా, ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీన్స్ అసైనింగ్ మల్టిపుల్ మీనింగ్. సో ఒక డిఫరెంట్ మీనింగ్స్ అసైన్ చేయడం, దేనికి, టు ఆపరేటర్స్. సో ఆపరేటర్స్కి డిఫరెంట్ మీనింగ్స్ని మన కాంటెక్స్ట్కి అవసరమైనట్టు అసైన్ చేయడాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్. సో ఇన్ C++లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేటర్స్. సో అవుట్పుట్ ఆపరేటర్, ఇన్పుట్ ఆపరేటర్, సిఅవుట్, సిఇన్లో యూజ్ చేస్తాం కదా. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో బిల్ట్-ఇన్ డెఫినేషన్ ఏంటి, టూ ఆపరేటర్స్కి బిట్స్ షిఫ్టింగ్కి యూజ్ చేస్తాం, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్కి. సో బిట్స్ షిఫ్టింగ్ ఆపరేటర్ ఇవి రెండు ఇన్బిల్ట్, లైక్ స్టార్ మల్టిప్లికేషన్ లాగా ఇవి రెండు బిట్స్ షిఫ్టింగ్ ఆపరేటర్స్. కానీ మనం ఏం చేస్తున్నాము, వీటిని డిస్ప్లే, ఇప్పుడు ఈ ఆపరేటర్ని వాల్యూస్ డిస్ప్లే చేయడానికి సిఅవుట్లో యూజ్ చేస్తారు. సో ఇన్బిల్ట్ షిఫ్టింగ్ అయితే మనం ఓవర్లోడింగ్ డెఫినేషన్ ఏం చేసాము, వాల్యూస్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నాము C++లో. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో built-in definition for the operator, this operator is bits shifting, but it is also using in displaying values on different data types. So C++లో ఏం చేస్తున్నారు, డిఫరెంట్ వాల్యూస్ డిస్ప్లే చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. సో అందుకని ఈ ఆపరేటర్ ఓవర్లోడ్ అయింది. సో దిస్ ఈజ్ ఎలా పాసిబుల్ అవుతుంది, బిల్ట్-ఇన్ డెఫినేషన్ బిట్స్ షిఫ్టింగ్ కదా. కానీ దీన్ని మనము వాల్యూస్ డిస్ప్లే చేయడానికి ఎలా యూజ్ చేస్తున్నారు అంటే, this is possible by including overloading definitions for operator in iostream header file. సో iostream header ఫైల్లో ఏం చేస్తారు, ఈ ఆపరేటర్కి రిలేటెడ్ ఓవర్లోడింగ్ డెఫినిషన్స్ రాస్తారంటే, ఈ ఆపరేటరు సిఅవుట్తో మనం వాల్యూస్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేయొచ్చు అనే డెఫినిషన్స్ iostream హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో ఆ రకంగా ఒరిజినల్ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేస్తారనమాట. సో ఎగ్జాంపుల్, సిఅవుట్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే చేసింది, ఇక్కడ క్యార్ వాల్యూ డిస్ప్లే చేసింది. సో నన్ ఆఫ్ ద ఓవర్లోడింగ్ డెఫినిషన్స్ వోంట్ ఎఫెక్ట్ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద ఆపరేటర్. సో ఇప్పుడు ఆపరేటర్ని ఓవర్లోడ్ చేస్తున్నారు కదా, చేసినా సరే ఏ ఆపరేటర్ని ఓవర్లోడింగ్ చేసినా సరే ఆ ఆపరేటర్ యొక్క ఒరిజినల్ డెఫినేషన్ ఉంటుందిగా. లైక్ స్టార్ అంటే మల్టిప్లికేషన్, ప్లస్ అంటే ఎడిషన్, ఇవి షిఫ్టింగ్ ఆపరేటర్స్. ఇలాగా ఒరిజినల్ డెఫినిషన్స్ ఫర్ ద ఆపరేటర్స్ ఉంటాయి కదా. ఆపరేటర్కి ఎన్ని ఓవర్లోడెడ్ డెఫినిషన్స్ రాసినా సరే ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద ఆపరేటర్ అనేది ఎప్పుడు, ఒరిజినల్ డెఫినిషన్ ఆఫ్ ద ఆపరేటర్ అనేది ఎప్పుడు మారిపోదు అనమాట. దట్ ఈస్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇన్ C++.